నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాల్ నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళు ఛార్జ్ షీట్లు మీకు చూస్తే మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేమేం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 268 రూపాయలు ఉండేది కనీసం 26కి ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు కిలో. 2019 460 రూపాయలు, 2021కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకే వరకు 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థం, దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగిందని మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇది వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ
వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడిగే వేసే లేవు, చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇదే ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే కేశవ్ గారు వాస్తవాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడబట్టి చాలా స్పష్టంగా డీటెయిల్స్